మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ జనార్దన్ రాజానగర్. ప్రస్తుతం కాంగ్రెస్ ఊహించిన రీతిలో అయితే ఏపీలో దూసుకెళ్తుంది. అప్పటి నుంచి ఇప్పటి కూడా కాంగ్రెస్ జెండాను పట్టుకుని కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఎవరైతే ఆశావాహుల లిస్ట్ లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అడుసుమిల్లి రమేష్ గారు, ఒకసారి ఆయన్ని ప్రస్తుత రాజకీయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. చెప్పండి సార్, 2014లో రాష్ట్ర విభజన చేశాక కాంగ్రెస్ నష్టపోతుందని అనుకున్నారా అనే విషయం సోనియా గాంధీ గారు, లేకపోతే లాభపడదు అనుకున్నారా? అప్పుడున్న పరిస్థితిని బట్టి, ముందుగా సుమన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అప్పుడున్న పరిస్థితిని బట్టి కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది. తెలంగాణ, ఆంధ్ర విభజన జరిగింది. ఈ విభజన జరగడానికి కాంగ్రెస్ మాత్రమే కారణమని చిన్న అపోహ జరగడం జరిగింది. కానీ వాస్తవానికి ఆ రోజున అన్ని రాజకీయ పార్టీల్ని వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది. ఈ అభిప్రాయాల్లో భాగంగా ఆనాటి తెలుగుదేశం పార్టీ కానీ, ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, అప్పుడు ఉన్నటువంటి బీజేపీ, ముఖ్యంగా బీజేపీ ప్రతిపక్షమైన బీజేపీ కానీ, అన్ని పార్టీలు ఏ పరిస్థితుల్లోనూ తెలంగాణ విభజన జరగడం మంచిదే అని, తెలంగాణ సెపరేట్ రాష్ట్రం ఇవ్వాలని కోరడంతోనే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ విషయాన్ని ప్రజలకు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అటు తెలంగాణ ప్రజలు, ఇటు ఆంధ్ర ప్రజల ఆగ్రహాన్ని సేవ చూసింది. వాస్తవానికి కాంగ్రెస్ చేసినటువంటి నేరం అయితే ఇందులో ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఇంటెన్షన్ గా తీసుకున్న నిర్ణయం అయితే కాదు. ఇది అన్ని పార్టీలు సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాయి. అన్ని పార్టీలు ఒక సలహా మేరకే, సంప్రదింపుల మేరకే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దాని పర్యవసానంగా 2 టర్మ్స్ తెలంగాణలోను, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్రలోను కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పడిపోవడం జరిగింది. నాయకులు కూడా వారి కొత్త పార్టీల్లోకి వెళ్ళిపోవడము, పార్టీ నిర్వహణ చేసే విధానంగా బాగా డౌన్ ఫాల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శర్మారెడ్డి గారు మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోను, అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణలో సీఎంఐ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అదే సేమ్ టైం ఇప్పుడు శర్మారెడ్డి గారు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి తనీగా ఆమెకున్న చరిష్మాతో ఈ రోజు పార్టీలో రావడం జరిగింది. పార్టీలోకి ఎప్పుడైతే అడుగు పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఆశాబాహులు పెరిగారు. పాత నాయకులు కొద్దిగా పార్టీని పెద్దగా ప్రభావితం చేసేటువంటి నాయకులు కూడా, సైలెంట్ గా ఉన్న నాయకులు మళ్ళీ ప్రభావితమై మళ్ళీ పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు. అన్ని పెద్ద నాయకులు మళ్ళీ వచ్చి పిసిసి కార్యాలయంలో కూర్చొని రాజకీయాలు చేయడానికి మళ్ళీ సంసిద్ధపడ్డారు. గతంలో ఇదే షర్మిలా గారు, షర్మిలా అండ్ వాళ్ళ అన్న జగన్ రెడ్డి, కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది, కాంగ్రెస్ మమ్మల్ని నెట్టేసింది, మమ్మల్ని కనీసం మాకు విలువ ఇవ్వలేదు అని చెప్పేసి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ పెట్టడం జరిగింది. అదే వైఎస్ఆర్ పార్టీకి షర్మిలా కూడా ఇంచుమించు రాష్ట్రం అంతా పాదయాత్ర చేయడం, అనేక రోడ్డు చేయడం, అలాగే వైఎస్ఆర్ పార్టీని ఎక్కడానికి కూడా జరిగింది. మరి అటువంటి షర్మిలా ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా రావడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? అయితే వారిద్దరి మధ్య ఎలాంటి వైషమ్యాలు ఉన్నాయో అనేది పక్కన పెడితే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా, కూతురుగా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు సొంతంగా పార్టీ నిర్మించుకుని వాళ్ళిద్దరు కూడా కష్టపడి పార్టీని బలోపేతం చేసుకుని ఒక సీఎం తీసుకునే పాత్రలో షర్మిలారెడ్డి గారి పాత్ర కూడా ఉందన్న విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన తన స్వార్థ బుద్ధితో అమ్మని చెల్లిని దూరం పెట్టిన తర్వాత ఆమె తెలంగాణ వెళ్ళి తెలంగాణలో సొంతంగా తన పార్టీ పెట్టుకుని తన కాళ్ళ మీద తనకు తండ్రికి ఉన్నటువంటి ఆదరణతోనూ, ఆమెకు వచ్చిన ఆదరణతోనూ, ఆవిడకున్న స్వానుభూతితోనూ మళ్ళీ అక్కడ తెలంగాణలో పార్టీ నెగ్గించుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఒక రకంగా ఆవిడ సఫలీకృతమైనట్టు లెక్క. ఎందుకంటే తల్లి పార్టీ అయిన, తండ్రి గారి సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలోనే తిరిగి మళ్ళీ అడుగు పెట్టడం, ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం వలన అక్కడ పార్టీని కాంగ్రెస్ విలీనం చేసి తిరిగి ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టి ఈ రోజు ఆమె తండ్రి గారి స్థానంలో మళ్ళీ రాజశేఖర చరిష్మా తెచ్చేటువంటి విధంగా ఆవిడ పౌరులు కొదుపుతా ఉన్నారు. మేమందరం కూడా మళ్ళీ తిరిగి అత్యంత ఉత్సాహంగా పార్టీలో పాల్గొనడానికి రెడీ అయ్యామంటే ఒక ముఖ్యమైన కారణం శర్మారెడ్డి గారు అనే చెప్పొచ్చు. అంటే షర్మిలా అప్పుడు తప్పు చేసిందని మీరు భావిస్తారా? ఈ రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఒక సొంత పార్టీ, అన్న చెల్లి కలిసి ఒక సొంత పార్టీగా నిర్ణయం చేసుకుని దాంట్లో చెల్లి పాత్రగా ఆమె చేసినటువంటి 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్నగారికి అండగా ఉన్నప్పుడు అన్నగారు చేసినటువంటి పరాభవానికి, ఆమె చేసిన నష్టానికి ఆమె కొంత బాగా డిస్కరేజ్ అయ్యి ఆమె బయట పడడం జరిగింది. అయితే వాళ్ళ ఆస్తి పంపకాలు ఇంకోటి పర్సనల్ విషయం మనకు తెలియదు. కానీ ఏదైనప్పటికీ ఆమెకి రాజకీయంలో ఎంత కష్టపడిన వ్యక్తికి ఒక కనీసం అందులో ఒక పాత్ర లేదు. ఆయన సింగిల్ మ్యాన్ గా సింగిల్ ఆర్మీ పరిపాలన చేసుకుని వచ్చాడు. అమ్మని కానీ చెల్లిగా దగ్గర చేయలేదు. కనీసం వాళ్ళకు పదవుల వల్ల ఏమీ చేయాల. దాని మీద ఆమె డిప్రెస్ అయ్యి బయట రావడం జరిగింది. ఇవన్నీ కామన్ గా జరుగుతుంటే ఎవరో చేసేదే. కానీ శర్మిలారెడ్డి గారు రాజకీయ ప్రవేశం చేయడానికి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శర్మిలారెడ్డి గారు రాజకీయంలోకి ఏమీ రాలేదు.
తర్వాత అన్నగారు సెపరేట్ గా పార్టీ పెట్టిన తను రాజకీయంలోకి వచ్చి అన్నగారికి సపోర్ట్ గా అన్నగా నిలబడడం జరిగింది. ఆ కసితోనే ఆ స్ఫూర్తితోనే మళ్ళీ నాన్నగారి ఆశయాలకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు అన్నగారిని తెలుసుకున్న తర్వాత తన నాన్నగారి పేరు ప్రఖ్యాతులు పోకుండా తిరిగి మళ్ళీ అలాంటి మంచి సుపరిపాలన అందించాలనేటువంటి జయంతోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఆమెకు పాల్గొతున్నారు అనేది నా ఉద్దేశం. మరి ఇప్పుడు సొంత అన్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో రక్తం పచ్చుకుంటే చెల్లి, మరి అటువంటి చెల్లి మీద అనేక సోషల్ మీడియాలో చూసుకుంటే అనేక దుష్ప్రచారాలు, కనీసం ఒక మహిళనే కూడా లేకుండా రకరకాల తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. దాని మీద మీరు ఏమంటారు? ఇది రాజశేఖర్ రెడ్డి గారు తనయుడిగా ప్రజలు ఒక ఛాన్స్ ఇమ్మంటే ప్రజలు ఛాన్స్ ఇచ్చారు. 150 మంది ఎమ్మెల్యేని 20 మంది ఎంపీలని మ్యాండేట్ ఇచ్చారు, నమ్మారు. వాస్తవమైనటువంటి బుద్ధి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే, అంతకుముందు రాజారావు ఉన్నప్పుడే ఈయన తాలూకా విధానాలు రాజశేఖర రెడ్డి గారు కూడా నచ్చేవి కాదని చాలా తక్కువ మందికి తెలుసు. అయితే తర్వాత అతను వచ్చిన తర్వాత అమ్మ, అక్క, చెల్లి, తమ్మి, తాత, మామ, అయ్యమ్మ, బువ్వమ్మ అనుకుంటూ ప్రజల నెత్తి మీద చేతులు పెడితే ప్రజలు నిజంగా నమ్మారు. కానీ ఇతని తాలూకు వికృత చేష్టలని కేవలం 6 నెలల్లోనే చూసేశారు. ఈ 6 నెలల్లోనే అతను చెప్పే గ్రాఫిక్స్, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్, రాజధాని గ్రాఫిక్స్ అన్నారు. కానీ ఇతను గాలిడీ చేశాడు. ఇతని మీడియాని, ఇతని పేపర్ ని, ఈ పబ్లిక్ ని మభ్యపెట్టే విధంగా తను చేసే పనికి అతను చెప్పే మాటకి సంబంధం లేకుండా ఏమేం చేశాడో మనం అందరం చూసాం. ఏది నిర్మాణం జరగలే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని కొడుకుగా నిలబెట్టినటువంటి ఈ రోజు రాజశేఖర రెడ్డి విగ్రహం కట్టి ఆయన ఓపెనింగ్ చేసుకుంటే మంచి గౌరవం దక్కేది. ఆయన తండ్రి చేసిన పనిని కూడా ఈయన నెరవేర్పరచడం జరిగింది. అట్ ద సేమ్ టైం రాజధాని ఒకే రాజధాని కావాలి, 8,000 ఎకరాలు కావాలని ముందుగా కోరిన వ్యక్తి తిరిగి సీఎం అయిన తర్వాత 3 రాజధానుల పేరుతో మోసం చేయడం జరిగింది. ఏది చేశారు ఈ 5 సంవత్సరాల కాలంలో? ఏ ఒక్కటైనా ప్రజలకు ఉపయోగపడి చేశారా? బటన్ నొక్కేమో డబ్బులు వేసామని చెప్పుకోవడానికి తప్ప నేను ఈ రోడ్డు వేసా, ఈ ప్రాజెక్ట్స్ ఇచ్చా, ప్రజల కోసం ఇది చేసా అని చెప్పేటువంటి ఒక్క పనైనా ఉందని అడుగుతున్నాను. ఇప్పుడు నిన్నటిదాకా జనసేన టీడీపీ కూటమి, ఈ నిన్నటి నుంచి బీజేపీ కూడా చేరడం, అధికార ప్రకటన కూడా జరిగిపోయింది. మరి ఇప్పుడు ఇట్లా ఈ పొత్తుల మీద మీ ప్రభావం ఏంటి పరిస్థితి? ఒక 2019 ముందు మన చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ కూటమితోనే వాళ్ళ ప్రభుత్వం కొనసాగించారు. ఆ రోజు తర్వాత మళ్ళీ రాజధాని విషయంలో గాని, పోలవరం విషయంలో గాని, స్పెషల్ స్టేటస్ విషయంలో గాని, మనకి ఇవ్వాల్సినటువంటి ఈ విభజన హామీలు గురించి కానీ బీజేపీ నుంచి ఏమాత్రం సపోర్ట్ రాని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు విభేజించి బీజేపీ నుంచి వేయగలడం జరిగింది. అలాగే బీజేపీ సెపరేట్ గా, జనసేన సెపరేట్ గా 2019లో పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వాళ్ళు విడిగా పనిచేశారు. అయితే ఈ రోజు 2024లో ఏ హామీతోటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ హామీతో బీజేపీతో మీరు పొత్తులో కూర్చుకున్న విషయం ఖచ్చితంగా బహిరంగ చెప్పాల్సిందే. ప్రజల మనసులో మాత్రం ఇది ఖచ్చితంగా ఒక ఆలోచన ఉంది. నిన్న మొన్నటి దాకా విభేదించాము. ఆంధ్రప్రదేశ్ కి ఏమీ ఇవ్వలేదు బీజేపీ పార్టీ. ఏ ఒక్క రూపాయి కూడా మాకు చేసిన సాయం లేదు. పోలవరం విలువైపోయింది, రాజధాని విషయం ఎత్తట్లేదు. ఈయన చేసిన ప్రతి అరాచకానికి ఇప్పుడు దాకా వెనకుండి కొమ్మగాసిన పార్టీ బీజేపీ పార్టీ. ఆయన కోసం అర్రూరులో సాపి వాళ్ళ కోసం పోరాడపడి బీజేపీ పొత్తు కోసం జనసేన, తెలుగుదేశం ప్రయత్నం చేసినాయి. ఏ కారణం చేసినాయి, ఏ విధమైనటువంటి మేలు చేశారని వాళ్ళతో మీరు పొత్తు కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 1% కూడా ఓట్లు లేనివి బీజేపీ పార్టీతో ఇంత అవసరం ఏంటి అని ఆలోచిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు వెనకాల బీజేపీ ఉంది. బీజేపీ వెనకాల లేకపోతే ఈయన ఆగడాలు తగ్గుతాయనే ఉద్దేశంతో పొత్తు తప్ప ఈయనతో కలిసి వచ్చే రాజకీయంగా కలిసి వచ్చే ఏమీ లేదనే విషయం ప్రజల్లో సరైన ఆలోచనతో ఉన్నారు. దీని మీద మీరు ఇవ్వాల్సి వచ్చారు, ఏ హామీలు తీసుకుని వచ్చారు, బీజేపీ మీకు ఏ హామీ ఇచ్చింది, రేపొద్దున సెంట్రల్లో కానీ బీజేపీ ప్రభుత్వం వస్తే మీరు ఏ పథకాలు తేగలుగుతారు సెంట్రల్ నుంచి మీరు నిస్పష్టంగా మీరు బహిరంగ సభలో చెప్పేయాల్సిందే. అప్పుడు కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఇదే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి విభజన హామీలు ఏమైతే ఇచ్చిందో మా పార్టీ తిరిగి వస్తే ఖచ్చితంగా మేము ఈ పోలవరాన్ని, విభజన హామీల్ని, రాజధానిని నిర్మించుకునే దాంట్లో ఎటువంటి డౌటు లేదనే విషయం మేము మా నాయకురాలు ఘంటాబద్ధంగా చెప్తున్నాం. మా రాహుల్ గాంధీ గారు కూడా రేపు ప్రకటించబోతున్నారు. ఇక్కడ అన్ని మేము ఏమైతే ఆ రోజు విభజన హామీ ఇచ్చామో అవి మేము ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వస్తే విభజన హామీ ఖచ్చితంగా అమలు జరుగుతుందనే విషయంలో ప్రజలు కూడా నమ్ముతారు. ఇవాళ బీజేపీ నమ్మే పరిస్థితుల్లో లేదు. ఈ 10 సంవత్సరాల్లో మనకి ఆయన చేసింది ఏమీ లేదనే విషయం స్పష్టం. ఇప్పుడు మీ నియోజకవర్గం పరిస్థితికి వస్తే
ప్రస్తుత ఎమ్మెల్యే రాజా ఎవరైతే జక్కమూడి రాజా ఉన్నాడో రాజానగరాన్ని అభివృద్ధి దిశగా ఫస్ట్ ప్లేస్ లో నుంచోబెట్టాను. రాజానగరం అంటే రాజా అంటే రాజానగరం అని చెప్పుకునే పరిస్థితుల్లో ఇప్పుడు రేపు రానున్న సార్వత్రిక ఎలక్షన్ లో ఆయన పరిస్థితి ఏంటి? ఆయన్ని ఇంటికి పంపించే పరిస్థితి ఉందా, లేదా మళ్ళా కూర్చునే పరిస్థితి ఉందా? ప్రజలు కూర్చోబెట్టే జక్కమూడి రాజా గారే కాదండి, రాష్ట్రంలోనూ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక ఊర్లో అడ్డపడి ఒక ఇంటికి వెళ్ళి ఒక సామాన్య రైతు దగ్గరకో లేకపోతే సామాన్య శ్రామికుల దగ్గరకో ఓ కూలి దగ్గరకో వెళ్ళి అమ్మ నా ఓటేయి నేను అడగడానికి కేవలం వీళ్ళు చెప్పుకునే సాకు వీళ్ళు చెప్పే పద్ధతి ఏంటంటే మీకు బటన్ నొక్కాము, మీకు డబ్బులు వేసాం మీ అకౌంట్ లో, మీకు డబ్బులు ఇచ్చాం కాబట్టి మీరు నాకు ఓటేయని చెప్పుకోలేదు తప్ప నీ కొడుకు ఉద్యోగం ఇప్పించాను, మీ కూతురికి ఉచితంగా విద్య చేపించాను, నీకు ఉచితంగా నేను వైద్యం చేపించాను, లేకపోతే మీ ఇంటికి రోడ్ వేసాను, మీకు డ్రైనేజ్ వేసాను, నీకు ఇల్లు కట్టించాను, ఏం చెప్పడానికి ఏముందని అడుగుతున్నాను. ఆల్రెడీ చెప్తున్నాడు కదా, నేను పట్టాలు ఇచ్చా, భూ పట్టాలు పంపిణీ చేస్తున్నా, 26 లక్షల పట్టాలు ఇచ్చారు, దాంట్లో 4 లక్షలు ఇళ్ళనే కట్టారని అడుగుతున్నాను. చెప్పండి, 26 లక్షల పట్టాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో, 4 లక్షల ఇల్లు నిర్మాణం అయినాయా? అసలు నిర్మాణం అయ్యి గృహప్రవేశం ఎన్ని ఉన్నాయి, ఇంకా నిర్మాణ దశలో ఎన్ని ఉన్నాయి? వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఈ నియోజకవర్గం రాయనగరం నియోజకవర్గంలో జగన్మోహన్ రాజా గారు ఏం చేశారు ఎవరు తెలుదా? రాయనగరం నియోజకవర్గంలో ఒక కొండ ఉందా, ఓ చెరువు ఉందా, కొన్ని రైతులకు కూడా ఎక్కడైనా ఒక కాలువ తెప్పించారా, ఏదైనా ఒక రోడ్డు వేసారా, ఒక డ్రైనేజ్ కట్టించారా, ఏం చేశారని అడుగుతున్నా. అంటే తవ్విన ఏదైతే గ్రావెల్ వెళ్ళిపోతుందో చెరువుల కోసం అదంతా ప్రజల కోసం అని చెప్తున్నారు కదా. అదే కదా గ్రాఫిక్ అంటే, అదే చెరువులు తవ్వించాం, మట్టి తీసి మట్టి వెళ్తుందల్లో రోడ్డు పక్కన అనుకుంటున్నారు ప్రజలు, ఓట్లు వేసుకుంటున్నారు మట్టి తోలుకెళ్ళి. లక్షల రూపాయలకి చెరువులు అమ్ముకున్నారు, చెరువుల్లో మట్టి అమ్ముకున్నారు, కొండలు అమ్ముకున్నారు, కోరీలు అమ్ముకున్నారు, ఇసుక అమ్ముకున్నారు, ఇంకేం అమ్ముకుంటారు? ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. ప్రజలకి ఎంతసేపు మీరు 5,000 10,000 అకౌంట్ అయితే సరిపోదు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఇవ్వాలా, వాళ్ళ జీవితంలో సంపాదించుకోవడానికి స్థిరమైనటువంటి ఆదాయ వనరు కావాలి, వాళ్ళకి ఏమైనా ఉపాధి కల్పించాలి తప్ప ఎన్నాళ్ళని మీరు ఇస్తారు? మిమ్మల్ని ఎవరిమ్మన్నారు? మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు అయితే మీరు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఎవరైతే మీ బేరం పెట్టారు? మీ ఆస్తులను తాకట పెట్టారా? సచివాలయం తాకట పెడతారా? ప్రభుత్వ ఆస్తులు తాకట పెడతారా? పంచాయతీ బిల్డింగ్ తాకట పెడతారా? స్కూళ్ళను తాకట పెట్టారా? వైన్ షాపులు తాకట పెట్టారా? ఇవన్నీ తాకట పెట్టుకుంటా పోతే మీకు ఎవరు ఇచ్చారు? రేపు పొద్దున మీరు ఉంటారా పోతారు? అప్పుడే కడతారు. ఈ అప్పులు కడతాను జగన్మోహన్ ఆస్తి అమ్ముతాడా, లేదా జగన్మోహన్ రాజు గారు ఆస్తి అమ్ముతారా? ఇప్పుడు సీతానగరం రోడ్డు వేసేసాము, అలాగే కోరుకొండలో ఫైర్ స్టేషన్ కట్టాము, నిన్న కాక మొన్న సీతానగరంలో విద్యుత్ కేంద్రం సబ్ స్టేషన్ ఓపెన్ చేసాము, ఇవన్నీ అభివృద్ధి చేసామని చెప్పుకుంటున్నారు. మరి ఏమండి, 5 సంవత్సరాల క్రితం మనం ఉన్న జనాభా ఈ రోజున జనాభా అవసరాలు పెరిగినప్పుడు ఏం పెరుగుతాయి? ఆటోమేటిక్ గా వసతులు పెరుగుతాయి. మీరు పెంచక్కర్లా. ఒక సబ్స్టేషన్ కట్టడానికి మీరు డెవలప్మెంట్ చేయడం ఏంటి? 4 బోర్లు వేలు కొట్టుకుంటే 4 రైతులకు కరెంట్ కావాలంటే ఒక సబ్స్టేషన్ పెట్టి తీరాలి. అది ఆ సంస్థ చూసుకుంటా పోతా ఉంటది. మీరు చేయవలసింది అది కాదు. ఓ స్టేడియం కట్టించారు, ఇక్కడ ఒక పెద్ద డిగ్రీ కాలేజ్ కట్టించారు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారు, ఒక పరిశ్రమ ఇచ్చారు. ఇది మీరు చేసేవి. రొటీన్ గా జరిగేట్లు మీరు చేసే అభివృద్ధిగా చెప్పుకుంటే ఎట్లా అవుతుంది? ఒక హై స్కూల్ కూలిపోతే ఇంక హై స్కూల్ కడతారు, దిస్ ఇస్ రొటీన్. అంతేగాని హై స్కూల్ ఉన్న చోట ఒక డిగ్రీ కాలేజ్ ఇచ్చా, ప్రజలు దూరం వెళ్తున్నారు కాబట్టి ఈ రోడ్డు పాడైపోయింది, కొత్త రోడ్డు వేయించా. ఇది డెవలప్మెంట్ అంటే. కానీ రొటీన్ గా జరుగుతున్న కార్యక్రమాలు నేను చేసినటువంటి గొప్పతనం అనుకుంటే ఎట్లా అవుతుంది? అసలు రాష్ట్రంలో ఎప్పుడు ఇచ్చే నిధులు? ఈ ఎలక్షన్ అనౌన్స్ అయిపోతే 6 నెలలు, ఈ 6 నెలల్లో మీరు హడావిడిగా అరకర నిధులతోనూ చిన్నపాటి కాంట్రాక్టులు మళ్ళీ మోసం చేస్తారు. అదే వాళ్ళు కూడా బిల్లు మోసం చేస్తూ రోడ్లు మొదలు పెట్టారు, డ్రైన్లు మొదలు పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు మేము చేస్తున్నామని చెప్పుకోవడం కోసం తప్ప మీకు చెప్పడానికి ఏమీ లేకపోతే మొదలు పెట్టారు. శంకుస్థాపన చేసిందల్లా మీరు చేసినట్టే అయిపోతుంది. దానికోసం చేసినటువంటి గ్రాఫిక్ ఈ మాటలు ఇంకా ప్రజలు నమ్మరు. ఇప్పటికీ కూడా ప్రజలు నమ్మి మీకు ఓటైతే ప్రజలు ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కాపాడలేరని నేను ఈ విధంగా చెప్తాను. ఇప్పటికే ఆశావా లిస్ట్ ఏదైతే ఉందో మీ పార్టీ అధిష్టానం దగ్గర, అందులో మీ పేరైతే మొదటి స్థానం ఉందని కొంతవరకు సమాచారం ఉంది. మరి మీరు ఇప్పుడు రేపు ఎలక్షన్కి వెళ్లే ముందు మీరు రాజానగర్ నియోజకవర్గానికి ప్రజలకు ఏం హామీ ఇద్దాం అనుకుంటున్నారు? ఏమండి, ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాటలు రొటీన్గా చెప్పను. ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ఎన్నో కోట్లకు వచ్చి పెట్టాము, కోట్లు తీసుకోవడం కోసమే మళ్ళీ మేము ఈ పనులు చేస్తూ ఉంటారు. 30 కోట్లు 40 కోట్లు అంటున్నారు, 100 కోట్లు అంటున్నారు. ఒక ఎంపీ అయితే ఎంత అంటున్నారు, ఒక ఎమ్మెల్యే ఎంత అంటున్నారు. ఎప్పుడైతే ప్రజలు డబ్బు తీసుకోవడం మొదలు పెట్టారో, ఎప్పుడైతే ప్రజలు రూపాయలు తీసుకుని ఓట్లేయడం మొదలు పెట్టారో,
ఎప్పుడు సరైన నాయకుడు రాడు. అతను ఎవరైనా సేవ చేద్దామని వచ్చినా వాడిని పూర్తిగా సేవ చేయనివ్వరు. ఎందుకంటే తను కూడా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత స్వార్థం బుద్ధి వస్తుంది, మళ్ళీ ఆ డబ్బులు రికవర్ చేసుకునే కోసం మళ్ళీ మన మీద పడతాడు. ఇది గుర్తించాలి మొదటిగా. రెండోది, నేను మా కుటుంబ పరంగా చూసుకుంటే మా తాతల గారి నుంచి రాజకీయ పరంగా ఉన్నాం. మేము ఎప్పుడు సేవా దృష్టి ఉన్నాం తప్ప ఈ రోజుని డైరెక్ట్ గా మాకు ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి కానీ ప్రత్యక్ష రాజకీయాలకు ఎంతవరకు మేము రాలేదు. నాకు చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది, 10 సంవత్సరాలు మెడికల్ గా పోయి పెడతా ఉంటాం. ఇవన్నీ చారిటీగా చేసుకుపోతున్నాం. రాజకీయంగా సంపాదించాలి, రాజకీయంగానే ఉండాలని కాదు. పూర్వం నుంచి మనకు ఉన్నటువంటిది ప్రజలు అంటే ఇది, ప్రజలకు ఎంతో కొంత మనకు ఉన్నదంటే ఒక సేవ చేయడం ఉద్దేశం మేము పార్టీలోకి వచ్చాం. అప్పటి నుంచి మనం నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా ఆశాభావులు పెద్దోళ్ళు ఉన్నప్పుడు నేను ఎప్పుడు పార్టీకి అడగలే. లాస్ట్ అడిగాను, కొన్ని కాని పరిస్థితుల్లో వేరే ఎవరితో రావడం జరిగింది. ఈసారి కూడా అడిగాను, పెట్టడం అయితే అప్లికేషన్ ఎమ్మెల్యేకి ఎంపీకి రెండింటికి పెట్టా. వారు ఏదైనా ఇచ్చినా మంచిదే, ఇవ్వకపోయినా పార్టీలో కొనసాగుతాం, నాకు ఇబ్బంది ఏమీ లేదు. నా వంతు సహకారం ఎప్పుడు పార్టీ చేయడం జరుగుతుంది. కాకపోతే నాలాంటి వాళ్ళకి అంటే నాలాంటి కొత్త భావాలున్న వాళ్ళకి ఎవరికైనా సీట్ ఇస్తే ప్రజల యొక్క అవసరాలు తెలుసుకోవడానికి వీధుల్లో తిరిగి ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉంటారని చేసుకునే పరిస్థితి కంటే ఒక ఎమ్మెల్యే గారు నెగ్గిన తర్వాత నువ్వు నెగ్గి ముందు ఇంటింటికి తిరిగి నెగ్గిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇప్పుడు లేరు, రేపురా మాపురా అనే పరిస్థితి ఉంది ఇక్కడ. ఆ పరిస్థితి కన్నా అందుబాటులో ఉంటాను, అందరికీ అందుబాటులో ఉండి పని చేయగలుగుతాను మాత్రం చెప్పగలుగుతాను. రాజా గారు లోకల్ అని చెప్పుకుంటున్నారు కదా, లోకల్ అంటారా నాన్ లోకల్ అంటారా? లోకల్ నాన్ లోకల్ అంటే రాజమండ్రి ఆ విషయంలో పెద్దగా మనం పట్టించుకోగలం. ఎందుకంటే రాజమండ్రికి రాజనగర్కి పెద్ద దూరం ఏం కాదు. అయినా ఈ మధ్యతో కోరుకొండలు ఎక్కడో ఇల్లు తీసుకున్నారట, ఈ మధ్యకాలం ఆ మాట వస్తుందని అది కూడా తీసుకున్నారట. అది పెద్ద విషయం ఏం కాదు. రాజమండ్రి నుంచి రాజనగరం రావడానికి 1.5 గంట జర్నీ. ఒకవేళ ఈ నియోజకవర్గంలో ఉంటే సీతనారాయణ ఉంటే రాజనగరం సీతనారాయణ అరగంట జర్నీ పడుతుంది. అది పెద్ద విచిత్రమైన విషయం ఏం కాదు. లోకల్ నాన్ లోకల్ అనుకుంటాం కుదరదు. ఎందుకంటే ఆయన నాన్నగారు వాళ్ళ నాన్నగారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి నుంచి అందరికీ సుపరిచితం ఉంది కాబట్టి దాన్ని పెద్ద కన్సిడర్ చేయక్కర్లేదు. కానీ రామ్మోహన్ రావు పరిపాలన ఎలా ఉంది, రామ్మోహన్ రావు కొడుకు ఆయన పరిపాలన ఎలా ఉంది, వాళ్ళ అన్నదమ్ముల ప్రవర్తన విధానం ఎలా ఉంది, ప్రజల్లో ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. ఈ రోజు ప్రజలకి ఒక నాయకుడు ఉండాలంటే మీరు దౌర్జన్యంతోనూ దగదరుతోనూ కాదు, వాళ్ళ ప్రేమ అభిమానాలతో మీరు నాయకులు అవ్వాలా. అప్పుడు మళ్ళీ మీరే కావాలని కోరుకుంటారనే ఉద్దేశం నా ఉద్దేశం. ప్రస్తుతం రమేష్ గారు ఏదైతే చెప్పారో మనం అది ఎన్నో జరిగింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకైతే నేనైతే డబ్బు అయితే పంచను. నేను నేరుగా ప్రజల వద్దకు వెళ్తాను, వీధి తిరుగుతాను, ఇల్లు తిరుగుతాను, ఓటు అడుగుతాను. డబ్బు తీసుకుని ఈ రోజు డబ్బు పంచి రేపు ఓటు వేయించుకుని తర్వాత డబ్బు సంపాదించుకున్న చరిత్రకైతే నేను ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను నాకున్న ట్రస్ట్ల పరంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా. అలాగే సుమారు 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా కూడా ఏనాడు కూడా నేను టికెట్ విషయం అడగలేదు. ఎందుకంటే గతంలో సీనియర్లు అనేక మంది ఉన్నారు. కానీ ఇప్పుడు 2019 అలాగే 2024 ఎలక్షన్కి వచ్చేసరికి నేను పెట్టుకున్నాను. 2024 ఎలక్షన్ అయితే మొదటి స్థానంలో ఉందని మనకైతే సమాచారం కూడా అందుతుంది. కాబట్టి రేపు ఏదైతే అధికార లిస్టులు ప్రకటన జరిగేటప్పుడు రమేష్ గారిది రాజానగరం నియోజకవర్గంలో ఖరారు అవ్వాలని మనం ఆశిద్దాం. కెమెరామ్యాన్ వినోద్తో జనార్దన్, సుమన్ టీవీ.